ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిరిడి సాయి విద్యా సంస్థల చైర్మన్ ఉమారాణి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. సోమవారం ఉదయాన్నే ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి జెండాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి నవ సమాజ నిర్మాతలని, మనమందరం ధనిక పేద కులవర్గ వివక్షత లేకుండా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. బాల్యం నుంచి ఐక్యంగా ఉంటే జరిగే ప్రయోజనాలను తెలుసుకోవాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఐక్యత కోసం నిరంతరం శ్రమించేవారన్నారు. ఆయన అస్త్రమే ఐకమత్యమన్నారు. ఒక పక్క స్వతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడుతూనే మరో పక్క దేశ ప్రజలను ఏకం చేయడానికి పాటుపడ్డారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు తమ్మన శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన విధి మన హక్కు అనే విషయాన్ని సదుగా శ్రీ విద్యానికేతన్ షిరిడి సాయి విద్యానికేతన్ ద్వారా అత్యున్నత స్థాయికి మీ యొక్క తల్లిదండ్రులు ఆకాంక్షించినటువంటి స్థానాలకి మీ అందరూ చేరుకోవాలని, మరి ముఖ్యమైనటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా మిమ్మల్ని ఆ రకంగా తరఫీ ఇచ్చి చురుకత్తులా తయారు చేశారు. అవర్ యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ డైవర్సిటీ ఇస్ అవర్ పవర్. అవర్ యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. స్కూల్ని అత్యద్భుతంగా ముందుకు నడుపుతూ మరి ఉమా మేడం గారు చేస్తున్న కృషి కానీ, దానికి ఫ్యాకల్టీ అండగా నిలబడి ఈ స్కూల్ మరి దినదిన అభివృద్ధి సాగిస్తూ ముఖ్యంగా కోనసీమలోనే ఒక మంచి స్కూల్గా పేరు తెచ్చుకుని ఇవాళ మన గవర్నమెంట్ ద్వారా గుర్తించబడి నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని ఈ రోజున ఈ యొక్క 5K రన్ని ఈ స్కూలింగ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ద్వారా మరి ఆదేశాలు పొందినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఇప్పటివరకు మాట్లాడినటువంటి వక్తలంతా కూడా మీతో చెప్పించారో యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అనేటువంటి దాన్ని ప్రధానంగా ముందుకు నడిపేటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ముఖ్యంగా 1875లో జన్మించినటువంటి ఆయన ఆ రోజు ఫ్రీడమ్ ఫైటర్ గానే కాకుండా ముఖ్యంగా మరి బ్రిటిష్ గవర్నమెంట్ లో కూడా పనిచేసి అప్పుడు పీపుల్ ఎగ్నెస్ట్ పాలసీస్ అన్నింటినీ కూడా ఒక అధికారిగా ఉండి కూడా రివోల్ట్ చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన యొక్క అస్త్రం యూనిటీ. ఈరోజు భారతదేశానికి కావాల్సినటువంటిది యూనిటీ అనేటువంటిది మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా ఎందుకు చెప్తున్నారంటే, సరిహద్దు దేశాలు ఉన్నటువంటి సరిహద్దు నుంచి మనకి అపాయం